రోజాకి నగర్లో తుత్తర తీరిపోయింది. ఒక గ్రామానికి ప్రచారానికి వెళితే వాళ్ళు వెంట పడ్డారు, పరిగెత్తించి మరి కొట్టడం జరిగింది. అసలు ఇంతకీ ఆ గ్రామం ఏ గ్రామం, ఎందుకు వాళ్ళు పరిగెత్తించి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు, రోజా మరి అప్పుడు ఏం చేసింది, అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ, రోజాకి ఇంతటి ఘన సన్మానం చేసినటువంటి ఆ గ్రామ ప్రజలు ఎవరు ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన తుత్తర మంత్రి కేవలం బూతులు మాట్లాడడానికి మాత్రమే వాడుకునేటువంటి మంత్రి, తిరుపతి దర్శనం నమ్మకున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మంత్రి, టూరిజం శాఖని చెప్పుకొని ఒక టూరిస్ట్ లాగా బరితెగించి తిరిగినటువంటి టూరిస్టు మంత్రి, జబర్దస్త్ మాజీ జడ్జి, మాజీ నటి అయినటువంటి రోజా గారికి సొంత నియోజకవర్గంలో భారీ షాక్. ఒక గ్రామానికి ప్రచారానికి వెళ్తే 5 సంవత్సరాలుగా మా గ్రామం మొహం చూడకుండా, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, మా సమస్యలు తీర్చకుండా ఏ మొహం పెట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చావు పూజా అని చెప్పి గ్రామ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి రోజాకి నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ డెకాయిట్లు, 420లు, గోండాలు, రౌడీలు మొత్తం గ్రామస్తుల మీద తిరగబడి గ్రామస్తులతో గొడవ పడితే గ్రామస్తులు ఒరే మా ఊర్లోకి వచ్చి మా గ్రామ సమస్యలు ఎందుకు తీర్చలేదు, 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పైగా 2 సంవత్సరాలు మంత్రిగా ఉండి నువ్వు పీకిందేంది పొడిచిందేందని మేము మా సమస్యల గురించి మాట్లాడితే మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారా అని నగర నియోజకవర్గంలోని వేమపురం అనేటువంటి గ్రామ ప్రజలు రోజాని తిప్పించి మళ్ళీ తరిమితే సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజా బూతు బతుకు మనందరికీ తెలుసు. ఈవిడ గారు గతంలో ఒక సిఐని ఉద్దేశించి ఆ నిజాం కొడుకు సిఐ గాడని తిట్టినటువంటి బతుకు మనకు తెలుసు. నువ్వు మహిళవా, నువ్వు కడుపు కన్న తింటున్నావా, నువ్వు శాసనసభ్యురాలుగా ఉండటానికి అర్హురాలివా, అటువంటి నిన్ను తీసుకొచ్చాక మంత్రి చేశాడు. ఎందుకయ్యా అంటే చిట్టమన్నప్పుడల్లా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టావు కాబట్టి. అదేవిధంగా ఇంకో సందర్భంలో పోలీసుల్ని మేమేమి ఎస్సీలం కాదన్నావు అంటే ఎస్సీలు అయితే వాళ్ళు ఏమన్నా తక్కువ, సిగ్గు లేనటువంటి రోజా నీ జగనేమో వాళ్ళు నా మేనమావలు అంటారు, వాళ్ళకి ఏదో ఓడబడుతానంటాడు, వాళ్ళని వెంటాడు వేధించి దళిత డాక్టర్ సుధాకర్ని చంపేస్తాడు. ఇంకో దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ అధికార మతంతో కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి సన్నిహిత ఎమ్మెల్సీ అనంతబాబు శవాన్ని చంపేసి, ఒక దళితుని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తాడు. నువ్వేమో దళితులను ఎట్లంటావు, తిరుపతి దర్శనాన్ని కోట్లాది రూపాయలకు అమ్ముకున్నటువంటి నికృష్టారాలు నువ్వు అని చెప్పి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక మంత్రిగా నువ్వు ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి నిధులేంది, నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంది, వాటి మీద ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టావా, నగర నియోజకవర్గ అభివృద్ధికి నువ్వు చేసినటువంటి కృషి ఏంది, నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంది, అక్కడ ప్రజలకు నువ్వు అందించినటువంటి సంక్షేమం ఏందని ఏ రోజన్నా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టావా పూజ? సిగ్గు లేకుండా గ్రామాల్లోకి ఇవాళ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఓట్లాడటానికి వెళ్తుంటే అక్కడ నీకు ఓట్లేసి నమ్మి మోసపోయి, నీ హామీలు నమ్మి మోసపోయినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద నీ గుండాలు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ గ్రామస్తులకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ రకంగా రోజాకి ఒక గ్రామంలో కాదు, వేమపురం ఒక గ్రామంలో కాదు, నగర నియోజకవర్గం మొత్తం సన్మానం జరగాలి. ఈ వైసీపీ గోండాలను పెట్టుకొని ఆవిడ వాళ్ళ మీద దాడి చేపించేటువంటి ప్రయత్నం చేసిందంటే, వాళ్ళని కొట్టేటువంటి ప్రయత్నం చేసిందంటే, గ్రామం అంతా ఏకమై తిరుగుబాటు చేస్తే ఊర్లో నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఈవిడితో పాటు ఉన్నటువంటి రౌడీలు గోండాలని వాళ్ళు పెచ్చకొట్టుడు కూడా కొట్టడం జరిగింది. బయటకు వస్తే పొరుగు పత్తి కాబట్టి దాచిపెట్టుకొని కప్పెట్టుకున్నటువంటి నీచం ఈ యొక్క రోజా గారిది అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈవిడ చేసినటువంటి ఓపెనింగ్లు చేస్తే బోరింగ్ ఓపెనింగ్ చేసినటువంటి నీచత్వం. సరే, బోరింగ్ అనే సబ్జెక్టు వేరే ఉంది, అది మాట్లాడడం మనం ఇప్పుడు. అదేవిధంగా వైజాగ్లో ఈవిడ గారు ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెప్పన కటింగ్ చేస్తే 24 గంటల్లో పోయింది. అది దాదాపు 3 కోట్ల డబ్బు. మీ మాజీ మంత్రి గారి భాషలో చెప్పాలంటే ఎవడమ్మా ముగుడు సొమ్ము, నువ్వు దాన్ని ఆ రకంగా దుర్వినియోగం చేయడానికి 30,000 పెట్టి ధర్మాకోల్ షీట్లు పెట్టినట్టున్నావు, 3 కోట్లు మింగేసావు నువ్వు. సరే, ఆడ మింగింది కాదు, నగర నియోజకవర్గంలో భూముల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మట్టి దాకా అనేక రకాలైనటువంటి దందాలు నీ అన్నలను అడ్డం పెట్టుకొని చేసి 100 కోట్లు సంపాదించి ఆ డబ్బు మదంతో, అహంకారంతో, అధికార మదంతో మళ్ళీ గెలుస్తాననేటువంటి బలుపుతో ఉన్నావు. కానీ ఇవాళ నగర నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణరాయుడు గారి కుమారుడు గాలి భాను ప్రకాష్ని దాదాపుగా 25 నుంచి 30,000 మెజార్టీతో నగర నియోజకవర్గంలో గెలిపించడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రోజా గారు, ఆ నియోజకవర్గంలో నీ ఓటమి తర్వాత నువ్వు మళ్ళీ నియోజకవర్గం మొహం చూసేటువంటి పరిస్థితి ఉండదు. అవసరమైతే మళ్ళీ నువ్వు బూత్ చౌకుల కార్యక్రమాన్ని జబర్దస్త్కి వెళ్ళి మహిళలను కించపరుస్తూ, మహిళల మీద డబుల్ మీనింగ్ డైలాగులు వేపిస్తూ, దానికి నవ్వుతూ, ఎకలు పకలు, ఇక ఆడ నువ్వు వేసేటువంటి అసభ్య భంగిమలతో కూడినటువంటి
డ్యాన్స్ గురించి అంటే అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం. ఈ వీడియోలో కుదరదు అది, ఎందుకంటే అంత నీచమైనటువంటి కార్యక్రమాలు ఈవిడ గారి చరిత్రలో చేసినటువంటి బతుకు. ఇటువంటి ఈవిడ ఏమన్నా సాధించిందా, చేసిందా మంత్రిగా, శాసనసభ్యురాలుగా అంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిట్టడం, జనసేన నాయకుల్ని తిట్టడం, దీనికి తప్పితే ఈవిడ గారు పనికొచ్చింది లేదు. అవినీతి చేసి 100 కోట్లు సంపాదించుకోవడానికి కూడా ఆవిడ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంది. ఇవాళ గ్రామాలకు ఇచ్చినటువంటి హామీలేవి నెరవేర్చలేదు. డ్రైనేజీల దగ్గర నుంచి రోడ్లు దాకా అన్ని గాలికి వదిలేస్తే నగర నియోజకవర్గ ప్రజలు రోజా వెంటపడి తరిమేటువంటి ప్రయత్నం చేస్తే సిగ్గు లేకుండా నీ అనుచరులతో వాళ్ళ మీద దాడి చేపించేటువంటి ప్రయత్నం చేశావంటే గ్రామస్తులందరూ ఏకమవబట్టి తరిమితే ఆ గ్రామం నుంచి పారిపోయి అమ్మో బతికిపోయామరో నాయనో అనుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి యొక్క రోజా చేరడం జరిగింది.